హాయ్ అండి. మనం రోజు ప్రతిరోజు కూడా మనం ఎన్నో ఫోన్లలో మాట్లాడుతూ ఉంటాం కదండి. మరి అన్ని ఫోన్లలో అమ్మా నాన్నతో, అత్తగారితో, మామగారితో ఎంతమంది మాట్లాడుతున్నారండి? రోజు ఒక్కసారి మార్నింగో, ఈవినింగో, మధ్యాహ్నమో మనకి ఎప్పుడు వీలవుతుంది అనుకుంటే అప్పుడు మరి మన అత్తయ్య మామయ్యకి, అమ్మా నాన్నకి తప్పకుండా ఫోన్ చేసి, అమ్మ ఎలా ఉన్నావు, అత్తయ్య ఎలా ఉన్నావు, ఆరోగ్యం బాగుంటుందా, భోజనం చేశారా, టిఫిన్ చేశారా అని మనం అడుగుతుంటే వాళ్ళకి మనం పక్క నుండి అడిగినంత ధైర్యంగా అనిపిస్తుంది. మనకంటూ ఒకళ్ళు ఉన్నారు అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. మనము వాళ్ళు కాలు చేతులు ఆడుతున్నప్పుడు ఎట్లాగో వాళ్ళంతా వాళ్ళు ఉంటారు, ఏం ప్రాబ్లం లేదు. కానీ మనం ఉన్నాము అంటే వాళ్ళకొక ధైర్యం. నాకేమన్నా అయితే మా కోడలు వచ్చి చూస్తుందిలే, నాకేమన్నా అయితే నా కూతురు ఉన్నదిలే వచ్చి చూస్తుందిలే, ఆ సంతోషాలు వేరుంటాయి. ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇవ్వాలంటే మనం ప్రతిరోజు ఫోన్ చేసి, అత్తయ్య గారు బాగున్నారా అండి, ఒంట్లో బాగుంటుందా అండి, ఒక్క మాట అడగండి చాలు. వాళ్ళకి కొండంత ధైర్యంగా అనిపిస్తుంది. మరి మామగారికి, అత్తగారికి, అమ్మకి, నాన్నకి ఫోన్ చేసి మాట్లాడడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మనకు వీలైతే తోడబుట్టిన వాళ్ళకి కూడా ఫోన్లు చేస్తూ, వారానికి ఒకసారి ఫోన్లు చేస్తూ మనం ఒక బంధం ఉన్నది అనేది గుర్తుపెట్టుకోండి. బంధాలను పోగొట్టుకోకండి. ఒక్క ఫోన్ కాల్తో మన బంధం నిలబడుతుందని మర్చిపోకండి. హ్యాపీగా ఉండండి. మరి మీకు ఈ విషయం కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.